శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం కదిరి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపాన ఉన్న చెల్లోపల్లి రిజర్వాయర్ డ్యామును పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రమేష్ నాయుడు. బాబు ఎవరప్పా బాబు నేను చిన్నది హలో దీన్ని మొన్న కలెక్టర్ గారు అడిగారు ఈజీఎస్ చెప్పేసి మెయింటెనెన్స్ ఎస్టిమేట్స్ దాంతో ఏమవుతుందంటే మనకి వాటర్ ఫ్లో కూడా వెలాసిటీ ఇప్పుడు పెట్టారా మరి పెట్టాం సార్. మన శాంక్షన్స్ రావాలి ఉంది రాయలసీమ అన్ని మొన్న కోఆపరేటివ్ ఏరియా అన్నీ ఉన్నాయి ఏరియా అంతా కూడా రాకపోతే ఆల్టర్నేటివ్ చేయకపోతే ఈజీఎస్ కింద కలెక్టరేట్ ముందు ఇంతకుముందు ఎట్లా యాక్షన్ ప్లాన్ అప్పుడు ఇచ్చారు. మీరు ఎప్పుడు చేసినారని చెప్తున్నారు. మీరు నిజాయితీకి చెప్పండి. నేను చూడంగా నీకు మొదలు పెట్టినప్పుడు నేనున్నా. ఇంతవరకు మీరు ఈ కెనాల్లో ఏ రోజు లాస్ట్ టైం ఇచ్చారు డబ్బులు వచ్చినాయా? పేమెంట్ ప్రాజెక్ట్ ఫండ్ కిందే ప్రాజెక్ట్ ఫండ్ కింద 130. జనరల్గా అంటే ఇటువంటి పెట్టుకోవాలి. ఫ్యూచర్ ప్లాన్ ఉపయోగించి తప్పే నన్ను అడిగితే 800 అనుకోండి. ఇది 800 కాకుండా 1200 పడుతుంది. వచ్చి నష్టం పర్మనెంట్ వర్క్ కదా. బుద్ధిగా చేస్తే మళ్ళీ ఇది చేస్తే ఎన్ని భద్రపడ్డాను నమ్మకే కదా. అవుట్లెట్ పెట్టుకుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కదా. నేరగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్ చేసుకోరమ్మా. చేస్తాం సార్. అంతకుముందు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ టైంలో సార్ వీలైనంత వరకు అంతా రిమూవ్ చేస్తున్నాం సార్. కెనాల్లో కూడా మొత్తం జంగిల్ పెరిగింది సార్. ఇక్కడ అన్ని కెనాల్లో స్కోప్ అంతా అంతే. హెచ్ఎన్ఎస్ స్కోప్ అంతా అన్లైన్డ్ సార్. ఎగ్జిక్యూటెడ్ అన్లైన్ సార్. డిజైన్ లైన్డ్ ఎగ్జిక్యూటెడ్. కాంట్రాక్ట్లు లైన్తో పాటు స్ట్రక్చర్స్ అండ్ అర్థ వర్క్ సార్. ఇప్పుడు ఏంటి వాట్ ఈస్ అవర్ డిసిషన్? 800 చేయమన్నారు సార్ మన సెక్రటరీ గారు సార్. ఇదంతా మొత్తం 800 కాదు. లైన్ చేసి 800 చేస్తారా? సార్ ఓన్లీ వైడనింగ్ ప్రపోజ్ చేస్తాం సార్. ఇప్పుడు వైడనింగ్ చేస్తే మరి సీపేజ్ అంతా అంటే హైలీ ఫోరస్ అక్కడ వదిలితే నీళ్ళు రావట్లేదు అంటున్నారు కదా. మరి ఆ ఏరియా ఇక్కడ కావాలండి. అంటే మనము అట్లా ఎక్కడైనా ఆ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఆన్లైన్ సెక్షన్కి నీళ్ళు సీపేజ్ వదిలిన నీళ్ళు కూడా 400 వదిలితే 10 కూడా రావట్లేదు అంటున్నారు కదా. మరి అది సాల్వ్ చేయకుండా నీళ్ళు ఎలా తీసుకుంటారు? వన్ సైడ్ బండ్ ఉంది సార్. ఆ ఏరియాలో బాగా పోతున్నాయి సార్. ఎక్కడ అక్కడ ఏరియా ఎక్కడ వస్తుందండి? ఇక్కడ
చాలా వరకు అంతే ఉంది సార్. అంగళ్ళు ఏరియాలో మొన్న చెప్పింది ఎక్కడ స్పెసిఫిక్గా కొంత ఏరియా చెప్పారు ఇది వాటర్ వెళ్ళిపోతుంది 120 km దగ్గర వస్తుంది సార్. ఇక్కడ 120 km ఎక్కడ 120 ఈ ఏరియాలో వస్తుంది సార్. చెప్పింది ఈ పోతే చెప్పారు ఆ బిట్టు అంగళ్ళు అప్షన్ సైడ్ వస్తుంది సార్. అంగళ్ళు దగ్గర అంగళ్ళను ఊరు ఉంది సార్, ఆ ఏరియాలో వస్తుంది సార్. అక్కడ చేస్తే కంట్రోల్ అయిపోతుంది. మిగిలిన చోట్ల ఏం సిబిఐ రాస్తుంటుందా? ఎక్కువ తక్కువే సార్. ఆడ వన్ సైడ్ బండి ఉండేది మాత్రం కరెక్ట్గా చెప్తుంది సార్. అది మళ్ళీ తీరా ప్రవేశిన తర్వాత ఏమో మళ్ళీ నీళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ అదే ప్రాబ్లం చెప్పకూడదు. మొన్న లాస్ట్ టైం ఏంటంటే మనకు చెప్పింది ఏంటంటే ఈ పాయింట్లో చెప్పారు ఈ పాయింట్ ఒకటి లైనింగ్ చేసుకుంటే సరిపోతుంది, మిగిలింది ఇబ్బంది ఉండదు, ఇక్కడే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అని చెప్పారు సార్. అది ఒకసారి ఇప్పుడు ఏఎన్సీ గారు చెప్పినట్టు ఒకసారి క్లారిటీ ఎవ్రీ టైం మనం నీళ్ళు ఇస్తామంటున్నాం సార్, తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే అక్కడ ఏదో 100లో చెప్తున్నారు, ఇక్కడేమో 10లో చెప్తున్నారు. ఏమయ్యంటే ఇదంతా ప్రాబ్లం అయితే సార్, అన్నీ క్రాక్సే, అన్నీ ఏదో డిజైన్క్రియేట్ రాకు అవి ఇవి అంటారు. సో మళ్ళీ పెంచుదాము వచ్చేటప్పటికి లైనింగ్ వచ్చి సార్ సెకండ్ పెంచేద్దాం అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే మాకు మదనపల్లి చెప్పింది సార్ 800 మీరు ఇవ్వండి, 800 మీరు తీసుకుంటామని అంటున్నారు సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు 3850 లెక్కనే ఇప్పుడు మనకి ఎంత డ్రా చేస్తాం ఇటు 400 వస్తుంది ఇప్పుడు వస్తుంది. రేపు 3850 ఇచ్చినప్పుడు 800 తీసుకుంటాం. 800 తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 800 రావాలంటున్నాను. అది అంటే మధ్యలో ఈ ఏరియా ఏమీ లేదు కాబట్టి అట్లా మళ్ళీ అక్కడ సిపిఐ 500 వస్తుంది 400 వస్తుంది కాకుండా ఇది ఎంత డిస్టెన్స్ ఇది 25 కిలోమీటర్స్ అంతే 25 కిలోమీటర్స్. కండిషన్ ఎట్లా వీళ్ళు టెస్ట్ చేసుకునేది సిపిఐ సాయిల్ బట్టి చేసి సార్ వైడింగ్ వనరబుల్ లైనింగ్ పెట్టాం సార్. వనరబుల్ పాయింట్స్ అన్ని లైనింగ్ పెట్టాం సార్. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వాటర్ అంతా పెట్టాం సార్. వనరబుల్ పాయింట్ సార్. సీపేజ్ ఎక్కువ ఉండే ఏరియాలోను కొంచెం ప్రాబ్లం ఉండే ఏరియాలో కొంచెం అంటే వాళ్ళ కిలోమీటర్ మారిపోతుంది చెప్తున్నారు, బట్ రియలైజేషన్ అయితే రావట్లేదు. మేము ఎస్టిమేట్ వేసాం సార్. ఇప్పుడు వేసిన ఎస్టిమేట్ అంటే ఇప్పుడు ఇలాగా మధ్య మధ్యలో అట్లా ఉంటుంది అలాగా ఉంటాయి సార్. వనరబుల్ పాయింట్స్ ఉన్నాయి సార్ మా దాంట్లో. ఇవి బ్యాంకింగ్ ఉండే ఏరియాలోను, ఫోరెస్ట్ ఉండే ఏరియాలోను. అంటే ఇక్కడ ఉంది ఈ 25 కిలోమీటర్స్లో ఈ 25 కిలోమీటర్స్ సాయిల్స్ బోర్ హోల్స్ కానీ ఇవి కానీ వేసి మొత్తం సాయిల్స్ ఇస్తే సరే సార్ ఓకే సార్. అలాంగ్ ద కెనాల్ వాట్ టైప్ ఆఫ్ సాయిల్స్ వేర్ గెటింగ్ అనేది వస్తే వీ కెన్ డిసైడ్ సార్. సబ్మిషన్ సార్ ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ 75% గాలి సార్ మొత్తం గ్రావీ సార్. సాయిల్ ఇవ్వండి, సాయిల్ మీ డీటెయిల్స్ మీరు ఏదో ఒకటి రీజనబుల్ స్పేసింగ్లో ఇస్తే వీ కెన్ డిసైడ్. మన టైం లేదు స్పీడప్ చేయాలి. ఆల్రెడీ తీసుకున్న డేటానే ఎస్టిమేట్ రెడీ ఉంది సార్. సార్ చెప్పింది రెడీ ఆయిల్ టెస్టింగ్ ఇది మనం ఇచ్చేస్తాం తీస్తారు. అన్ని ఓపెన్ కెనాల్ కాబట్టి మీకు ఇచ్చేస్తాం సార్. అదే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇదంతా కూడా 800 తీసుకుని పోతాం టోటల్గా. కాకపోతే 800 పోయేటప్పుడు ఆ సాయిల్ టెస్ట్ని బట్టి మనం లైనింగ్ పోవాలి, సెక్షన్ చేస్తే సరిపోతుందా ఎక్కడ చేయాలనేది అది కరెక్ట్గా చేసుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఉపయోగం లేకుండా సీజన్ పోకుండా చూడాలి. నేను ఇలా అనుకున్నాము, తర్వాత ఇంకోలాగా అయింది అంటే వీక్ సెక్షన్లో మాత్రం మనం లైనింగ్ వీక్ సెక్షన్ ఏంటని మీరు కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఆ వీక్ సెక్షన్ దగ్గర మళ్ళీ కన్స్ట్రక్షన్ రావాలి. హుదూద్ తుఫాన్ వస్తే వారం రోజుల్లో వైజాగ్ని విశాఖపట్నం మనకు అందరికి ఇష్టమైన నగరం మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చారు. గతంలో కూడా మా రాజమండ్రి గోదావరి జిల్లాలు మరి ఏదైతే పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే రాజమండ్రిలోనే 10 రోజులుండి అక్కడే రాజమండ్రి మినీ సెక్రటరీ పెట్టిన పరిస్థితులను చక్కదిద్దారు. ఇది కూడా అట్లనే విజయవాడలో ఆయన 10 రోజులు అక్కడుండి యథాస్థానానికి మళ్ళీ తీసుకొచ్చారు. నిజంగా గతం లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజు కూడా వరదలోనే విజయవాడ ఉండేది. అది నేనేదో అతిశక్తి చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు అన్నమయ్య కొట్టుకుపోతే ఈ రోజు కూడా దానికి గతి లేదు. ఆ రోజు 8 గ్రామాలు వరి ఊడ్చుకుపోయినటువంటి పరిస్థితి, 52 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి. కనీసం ఆ రోజు ముఖ్యమంత్రి అడుగుపెట్టి వాళ్ళు పరామర్శించినటువంటి పాపాన పోలేదు. అంచేత అప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి అప్పుడు పాలనకి ఇప్పుడు పాలనకి కూడా ప్రజలు బేరీ చేసుకోమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటూ, ఏది ఏమైనా సరే రాయలసీమకి అత్యంత ప్రాధాన్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే గతంలో జరిగిన పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి మాకు సహకరించకపోయినా, ఎందుకంటే ఈరోజు 14 లక్షల కోట్ల అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితి. అప్పులు తీర్చాలి, మళ్ళీ వాటికి వడ్డీలు కట్టాలి, మళ్ళీ ఇప్పుడు మీరు అడిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ చేయాలి. వీటితో పాటు మేము ఇచ్చినటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇన్ని సవాళ్ళు మా మీద ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ సవాళ్ళని ఎదుర్కొనే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనకి తోడుగా
పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా పైన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ప్రజాప్రభుత్వం మీ అందరికి కూడా న్యాయం చేస్తామని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అది కొంచెం క్లారిటీగానే చేయాలి. రేపు మళ్ళీ మీది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున మనం పని చేసిన తర్వాత వాటర్ ఎంత డ్రా చేసామో కింద అంత డ్రా చేయకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారు. రెండవది మంత్రి గారు, మా వాళ్ళు ఎందుకు వచ్చింటారంటే ఇక్కడ ఇది రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజెస్ని ల్యాండ్ అక్వైర్ చేసి వీళ్ళకి R&R ప్యాకేజ్ దగ్గర తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే కొన్ని నామ్స్ R&R ప్యాకేజ్కి ఏదైతే కొన్ని నామ్స్ మీట్ అవ్వండి ఫిజికల్గా సార్ వచ్చినప్పుడు సీఎం గారు ఇక్కడ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఊళ్ళో నీళ్ళన్నీ ఈ సీపేజ్ ద్వారా ఇళ్ళలోకి వస్తుంది, ఉండలేదు. దాన్ని R&R ప్యాకేజ్ కింద అప్లికబుల్ కాదు, నామ్స్ మీట్ అవ్వండి. అంతా ఒక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 140 అవన్నీ వద్దు రోడ్లే చెప్పు. 140 ఇళ్ళు రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత కలెక్టర్ గారిని చూసేసి దీన్ని కన్సిడర్ చేయమని చెప్పి పెట్టారు. సబ్సిక్వెంట్గా ఈయన మన కొండయ్య సర్పంచ్ గారు ఇక్కడ ఈయన కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాలోఅప్ చేశారు. టు సర్టన్ ఎక్స్టెంట్ మనము మెటీరియలైజ్ చేయటంలో గవర్నమెంట్ వారి సబ్సిక్వెంట్గా వాళ్ళకైతే భూములు ఇచ్చేసారు, భూములన్నీ ఇచ్చేసారు. మనకు రిజర్వాయర్లోకి వెళ్ళినాయి చిన్న రిజర్వాయర్లు ఉన్నాయా? సీపేజ్ అంటున్నారు కదా బయట కింద డౌన్ స్ట్రీమ్లో సీపేజ్ ఊరు బయట ఉంది. వాళ్ళ భూములు అయితే తీసుకున్నారు. వాళ్ళకేమి ఇప్పుడు గొర్రెలు పెట్టుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళందరూ అక్కడ R&R ప్యాకేజ్లో ఎవరికైతే కొద్ది మంది వరకు ఇల్లు ఇచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళని R&R ప్యాకేజ్ కిందనే ఏదైతే ఇంకా మనం సైట్లు ఇవ్వగలం, ల్యాండ్ ఉంది అది విజయవాడనే ఉంది, అక్కడ వీళ్ళని అలాట్ చేయండి 149 మెంబర్స్ని R&R ప్యాకేజ్ కింద అని చెప్పేసి మనం ఒకటి రిప్రజెంట్ చేసాం అప్పట్లో. దీన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మనం ఇప్పుడు కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు నాడిచ్చున్నారు, ఇన్ ప్రిన్సిపల్ నాడిచ్చున్నారు, కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ ఇచ్చున్నారు. మాకు ఇది ఒకటి మా వాళ్ళకి చేసి పెట్టడం అందుకే వచ్చిండదు. ఆర్టీఓ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పేది ఏదైతే ఈ చర్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడు R&Rలో ఎంతో 149 ఇల్లు అంటే ఇప్పుడు 149 ఇళ్ళు అంటే ఇప్పుడు ఇందులోనే ఉన్నది రిజర్వాయర్లో వాళ్ళది. అవునండి. మరి అప్పుడు అందులో వచ్చేయాలి కదా R&Rలో. అప్పుడు R&Rలో ఏమంటే చెప్తాయండి భూములు పోయేయాలి, భూములు పోయేసి కొన్ని గ్రామాల వాళ్ళకి R&R నామ్స్ కింద వాళ్ళకి ఏదైతే డిస్టెన్స్ ఉందో అది కవర్ అవుతుంది. దానికని చెప్పేసి R&Rలో వాళ్ళకి రిహాబిలిటేషన్ కింద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇల్లు కూడా కట్టించారు. కానీ దగ్గరగా ఒక విలేజ్ దిగుపల్లి ఇల్లు మాత్రం మిగిలే, భూములు అయితే వాళ్ళకి మునకపోయాయి, డబ్బులు వచ్చాయి భూములకు వచ్చి. భూములు ఇక్కడ ఉన్నాయి, ఇల్లు బయట ఉన్నాయి. దీని కింద డౌన్ స్ట్రీమ్లో అప్ స్ట్రీమ్లో భూములు ఉన్నాయి, డౌన్ స్ట్రీమ్లో ఇల్లు ఉంది, ఊరు ఉంది. అంటే ఒక 10 మందికి 20 మందికి అంటే ఊరే. ఆ ఊరు అందరికీ ఏమైందంటే ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత స్టోరేజ్ అయిన తర్వాత సీపేజ్లో వాళ్ళ ఇల్లులోకి నీళ్ళు వచ్చాయి, వాళ్ళు ఉండలేదు. రెండోది ఏమంటే గొర్రెలు మేరుకుంటే అలా భూములు లేవు, అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. బట్ వేరే సీపేజ్ అంటే ఎట్లా వస్తుంది? బండి నుంచి వస్తుందా? బండి నుంచి వస్తాయి సీపేజ్ చుట్టుపక్కల అంతా ఉంది, వీళ్ళు ఉంటాయి ఇక్కడ అంతా ఉంటుంది. క్వైట్ ఆబ్వియస్ అండి, దాంట్లో మనం అరేంజ్ చేయలేములేండి. అది క్వైట్ ఆబ్వియస్ ఐడియా కోసం ఉంది సీపేజ్ ఉంది చుట్టుపక్కల. మీకు అట్లా అంతే. ఇప్పుడు మన కెనాల్ రన్ అవుతుంది కదా, దానికి అటువైపు ఇటువైపు ఉండే భూముల్లో గతంలో నీళ్ళు ఉండేవి కాదు. మాకు ఇప్పుడు వాటంతటి వాటే నీళ్ళు వదిలినప్పుడు అవి రీఛార్జ్ అయ్యి ఊళ్ళు పైకి నీళ్ళు వస్తుంది. ఆ రకమైన పరిస్థితి కొంచెం గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగేసి ఆ సీపేజ్ అంటే ఇప్పుడు ఈ R&R ప్యాకేజ్లో ఈ 149 హౌసెస్ ఏవైతే 2 గ్రామాలు దిగుపల్లి కదా, దిగుపల్లి ఇంకోటి చిన్న దిగుపల్లి, ఈ 2 విలేజ్లో ఉండే వాళ్ళకి ఉండన్నా ఇంకా ఒకటి పెంచుతా పోతావు నువ్వు. అది కాదు కదా మనం గతంలో ఇచ్చిన మళ్ళీ దాన్ని మార్చాలి అన్న. ఖాళీగా ఉండడం వేరే, ఆడ నివాస యోగ్యం లేనటువంటి పరిస్థితి వేరే. మీరు ఖాళీగా ఉండాలని చెప్పేసి ఇల్లు ఇవ్వలేరు. R&R ప్యాకేజ్ అది R&R ప్యాకేజ్ అనేది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్కే గవర్నమెంట్ అట్లా ఇవ్వలేరు. మీరు ఈ 149 హౌసెస్ ఏవైతే ఉన్నాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించే రోజున అజ్యూర్ చేస్తున్నాం అందరూ చేసి ఆయన కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్ చేస్తున్నారు. దేర్ ద థింగ్స్ హ్యావ్ బీన్ స్టాప్. ఎందుకంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్ మారడంతో
ఇప్పుడు మాకు వచ్చింది మా బాధ్యత, వాళ్ళని కాపాడుకోవడము, వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మా మీద. అంటే మీ దృష్టికి రాలా, ఇంకా మీ దృష్టికి రాలా. మేబీ ఎవరితో కోఆర్డినేట్ చేస్తాను ఇప్పుడు కంటిన్యూషన్ చేంజ్ చేశారు కదా, కంటిన్యూ కాబట్టి అంటే కొంచెం దృష్టి పెట్టి ఒకసారి అది ఎట్లా ఏంటి పాత్ర చూసి మనం ఎట్లా మళ్ళీ అకామిడేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉందని అంటున్నారు అక్కడ, ఏది వీళ్ళకి అవసరం కరెస్పాండెన్స్ అంతా ఉంది, ల్యాండ్ ఉంది. మనకి ఇప్పుడు గట్ల మీద ఉంది కదండి, మీ ఆఫీస్ పక్కన, వీళ్ళ ఆఫీస్ కూడా పక్కనే. దాని మీద ఇంకా వేకెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఆడ మీరు కొద్దిగా వాళ్ళని అకామిడేట్ చేస్తే ఆ ఊరోళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు పెట్టిన 10 ఏళ్ళు. మనము ఒకసారి దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుని ఎన్ని చేస్తాం, పని వెళ్ళి ఏం చేయాలని కూడా ఒకసారి మనం చేద్దాం. ఆల్రెడీ సార్ కూడా చెప్పున్నారు కాబట్టి ఎన్ని హౌస్ హోల్డర్స్ ఎవరు నేమ్స్ ఉన్నాయో వాళ్ళు ఏమైనా నష్టపోయారు, వాళ్ళకి అక్కడ ఎంతమందికి మనం అడ్జస్ట్ చేయగలం, అడ్జస్ట్ చేస్తే ఏం చేయాలి వాళ్ళకి అంటే అక్కడ సైట్ పట్టాలు ఇవ్వడము ప్లస్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టి ఇవ్వాలి. అది ఎంత అవుతుంది ఏంటి అని ఎస్టిమేట్ చేసుకుని దాని ప్రకారం చేయాలి. దాన్ని మళ్ళీ ఎందులో ఏ అకౌంట్లో మనం మీట్ అవ్వగలమో మళ్ళీ చూసుకోవాలి. ఆరండి దీనికి దృష్టి పెట్టి మీరు పార్టీ కింద పెట్టుకోండి. స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు, ప్రజలకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాయలసీమ అందులో పర్టికులర్గా హంద్రీనివా, ఎందుకంటే 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలకి అత్యంత సాగునీరు కానీ త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు హంద్రీనివా. అందుచేతే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అత్యంత ప్రయారిటీ ఇచ్చి గత 2014, 2019 5 సంవత్సరాల్లో దగ్గర ఆ రోజు 4,200 కోట్ల రూపాయలు ఓన్లీ హంద్రీనివాకే ఆయన హయాంలో ఖర్చు పెట్టి, అందులో కూడా పర్టికులర్గా ఒక దగ్గర 3,850 క్యూసెక్ల సామర్థ్యం కలిగేటువంటి పంప్స్ అన్నీ కూడా ఆ రోజు మరి నీరు తీసుకొచ్చేటువంటి విధంగా హంద్రీనివా పనులు పూర్తయినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే ఏదైతే ఆ యొక్క హంద్రీనివా ఏదైతే సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో కెనాల్కి సంబంధించినటువంటి పనులు చేయకపోవడం వల్ల 3,850 క్యూసెక్లకి మోటార్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈవేళ 1,800, 1,900 నీటిని కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం మాల్యాల దగ్గర నుంచి కూడా నేను చూడడం జరిగింది. అంటే 500 కోట్ల రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టాల. 14, 19లో మేము తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా 4,200 కోట్లు పెట్టాము. బడ్జెట్ రెట్టింపు అయినప్పుడు కూడా 500 కోట్లు కూడా హంద్రీనివా పెట్టకపోవడం వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణమైనటువంటి ఎత్తుపోతలు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క హంద్రీనివా రాయలసీమకు మన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మాల్యాల నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ మరి ఈరోజు మరి ఏదైతే ఈ యొక్క చర్లపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతున్నా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం, ఇప్పటికీ ఇంకా చెర్లోపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి స్థితి. ఇది 1.6 TMC కెపాసిటీ ఉంది. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు, చొక్క నీరు అని అంటే హంద్రీనివాలో మరి ఆ 1,800, 1,900 మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా 1924లో మన ప్రభుత్వం ఉండుంటే ఆ 3,850 క్యూసెక్ల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది. అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మనకు కళ్ళెదరే కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏదైతే హంద్రీనివాకు సంబంధించి ఎమర్జెన్సీ ఇమీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా మరి నష్టం లేకుండా ఇమీడియట్లీ ఆ 3,850 క్యూసెక్ల నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి, నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులు అందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారం నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో 3,850 క్యూసెక్ల నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని
శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క హంద్రీ నీరు మీద ఆధారపడినటువంటి ఈ యొక్క 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని, అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా మరి ఏదైతే 2-3 విషయాలను ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో, అందులో పర్టికులర్గా ఏదైతే చర్లోపల్లి రిజర్వాయర్కి సంబంధించి గతంలో భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ 2 గ్రామాలు సంబంధించి ఈ యొక్క రిజర్వాయర్ వల్ల సీపేజ్ వల్ల ఒక 140 కుటుంబాలు వాళ్ళు నిరాశ్రయులవుతున్నటువంటి పరిస్థితుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు R&Rలో కవర్ అవ్వకపోయినా మానవత్వంతో ఆయన ఇమ్మీడియట్లీ అప్పుడు కలెక్టర్ తోటి కానీ ఇతరత్ర అధికారులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలు కూడా వాళ్ళకి ప్యాకేజ్ అందేటువంటి సమయానికి ప్రభుత్వం మారడంతో 5 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏదైతే 2019 వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి దశకు వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ బూజు దులిపి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే 140 కుటుంబాలకి కూడా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో గతంలో ఏదైతే R&R ఏదైతే దిగువ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చామో ఆ ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఇంట్లో పట్టాలతో పాటు R&Rలో వాళ్ళకి ఇల్లు నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రసాద్ గారు ఏదైతే మీకు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఈ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అంతా కూడా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితికి ఈవేళ ఏదైతే పూడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో సరిగ్గా ఈ పొంగనూరు బ్రాంచ్కి కూడా నీరు ప్రవాహం లేకపోవడం వల్ల ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలు మరి మొలిచి ఆ నీరు మనం తీసుకొచ్చినా కూడా కిందకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే మీ శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చారో అది కూడా ఇమ్మీడియట్లీ ఏదైతే కడాదారు అయితే ఫండ్స్ లేట్ అవుతే ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్స్ కింద కూడా కలెక్టర్ గారిని యూటిలైజ్ చేసి ఇమ్మీడియట్లీ బ్రాంచ్ కెనాల్ని కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇట్లా ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ప్రజాప్రభుత్వం కాబట్టి ఒక ఎమ్మెల్యే గారైనా ఒక మంత్రి అయినా ఇట్లా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే ఫ్లడ్ లైట్ వెలుగులో కూడా ఇట్లా మేము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు కూడా బయటికి పెట్టినటువంటి పరిస్థితి మీరు చూశారు. ఎప్పుడైనా తప్పుజారి బయటకు వస్తే మరి 144 సెక్షన్ 30 యాక్ట్లు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుంటూ అదేవిధంగా పరదాల మాటున బ్యారికేడ్లు చాటున వచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు అందరూ చూశారు. ఇంకా ఎంత అన్యాయం అంటే ఒక్కొక్కసారి మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. 30 కిలోమీటర్ల దూరం కూడా ఆయన హెలికాప్టర్ మీదే పోయేవాడు. 30 కిలోమీటర్లు కూడా ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ కొన్ని పోతే పోయాడు. 30 కిలోమీటర్ల హెలికాప్టర్లో 30 కిలోమీటర్ల హెలికాప్టర్ల పైన పోతే కింద కూడా ట్రాఫిక్ని ఆంక్షలు విధించేవారు. అసలు మాకు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. పైన ఆయన హెలికాప్టర్లు వెళ్తే కింద ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసేవారు. అటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పాలన పోయింది. ఈవేళ ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి రాత్రి అర్ధరాత్రి కూడా మీకు పనులు చేస్తూ ఉన్నాం. మొన్న కూడా మీరు చూసారు ఏదైతే మరి మన కృష్ణకి భారీ ఎత్తున వరదలు వచ్చి విజయవాడ పట్టణం అతలాకుతలం అవుతే బస్సులు 10 రోజులు పడుకుని పనిచేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు.